హాయ్, వెల్కమ్ టు సాధన మ్యాథ్స్ కాన్సెప్ట్ క్లాసెస్. ఈ ఛానల్లో మన మ్యాథమెటిక్స్ ఒక కాన్సెప్ట్స్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ అయిన రియల్ నెంబర్స్లో రియల్ నెంబర్స్లో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ కోసం డిస్కస్ చేద్దాం. చూడండి, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుందంటే, ఫర్ ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ as a product of primes, and this factorization is unique apart from the order in which the prime factors occurs. ఇందులో మనకి ఎవ్రీ కాంపోజిట్ నెంబర్, ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్, యూనిక్ అండ్ ఆర్డర్, ఈ 4 వర్డ్స్ మనం తెలిస్తే మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ మనం కాంపోజిట్ నెంబర్ కోసం డిస్కస్ చేద్దాం. అసలు కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి చేద్దాం. కాంపోజిట్ నెంబర్ దీంతో కూడా ప్రైమ్ నెంబర్ కూడా డిస్కస్ చేద్దాం. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకోండి. 3 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అండ్ 3. ఇంకా వేరే నెంబరు 3ని డివైడ్ చేయదు. అదేవిధంగా 5 తీసుకోండి, 1 5. అది 7 తీసుకోండి, 1 7. వీటికి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఇవి ప్రైమ్ నెంబర్స్ అంటారు. అదే కాంపోజిట్ నెంబర్ వచ్చేసరికి మీకు మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 తీసుకోండి. 4 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 అండ్ 4. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 తీసుకోండి. 6కి ఎన్ని ఉంటాయి? 1 2 3 అండ్ 6. చూసారా, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, అది కాంపోజిట్ నెంబర్ అంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ అంటే ఫ్యాక్టరైజ్డ్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అన్నాడు. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటే దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలనేది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అది మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6నే తీసుకోండి. ఇక 6 తీసుకుంటే 6 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ డివిజన్ మెథడ్ చేసినట్లయితే 2 3 * 6 3 1 * 3. సో దీని ఫ్యాక్టర్స్ ఏమవుతుంది? 2 × 3 = 6 అవుతుంది. ఇక్కడ ఏం చేస్తాం? 2 3 2 ప్రైమ్ నెంబర్స్. ఈ 2 నెంబర్ని మనం మల్టిప్లై చేయడం వస్తుంది, 6 వచ్చింది. ఓకే, దాని అర్థం ఇదే. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అన్నాడు. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అన్నాడు అంటే ఈ ప్రైమ్స్ని, వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 20 తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 20 తీసుకోండి. 20 ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టండి. 2 10s are 20, 2 5s are 5, 1s are. దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 2 2 5 వస్తాయి. దీన్ని మల్టిప్లై చేయండి. 2 × 2 × 5, 2 2s are 4, 4 5s are 20. ఏమొస్తుంది? 20 వచ్చింది. ఈ నెంబర్ వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ కాంపోజిట్ నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్ చేసినప్పుడు వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ప్రొడక్ట్ చేస్తే మనకు కాంపోజిట్ నెంబర్ వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఈ 2 × 2 × 5 వచ్చింది. ఇది ఇలాగే ఈ 20 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలాగో వస్తుంది, వేరే విధంగా రాదు. ఎందుకంటే ఇది యూనిక్ మెథడ్ అన్నమాట. 2 × 2 × 5 ఇలాగే రాయగలం. లేదా ఆర్డర్ మారుతుంది, 2 × 5 × 2 వస్తుంది. 2 5s are 10, 10 2s are 20. ఏదైనా మనకు 20 వస్తుంది. సో ఇక్కడ ఆర్డర్ మారుతుంది తప్ప, బట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రం ఇవే వస్తాయి. ఒక 2 2 × 2 × 5 ఇవి వస్తాయి. దాన్నే ఇక్కడ ఆర్డర్ అంటాము. సో మనకేం చెప్తుందంటే, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ అంటే ఫ్యాక్టరైజ్డ్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ప్రోడక్ట్ చేసి, అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఇస్ యూనిక్. అక్కడ వచ్చిన ఫ్యాక్టర్స్ అని యూనిక్గా ఉంటాయి. ఏ ప్రోడక్ట్ ఫ్రమ్ ద ఆర్డర్తో మనం ఆ ఆర్డర్ని మనం అసెండింగ్ అండ్ డిసెండింగ్ తీసుకునే సరే
ఆర్డర్ మారినా సరే ఫ్యాక్టరైజేషన్ మాత్రం యూనిక్గా ఉంటుంది. ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ 6 చూసాం. 6ని 2 into 3గా రాయగలం. ఇది యూనిక్. 3 into 2 అయినా 2 into 3 రాయగలం, కానీ ఇంకా వేరే ప్రైమ్ ఫ్యాక్టర్స్ రావు. సో ఇక్కడ మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుందంటే, ప్రతి కాంపోజిట్ నెంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసినప్పుడు వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి యూనిక్గా ఉంటాయి. ఆర్డర్ అటు ఇటు మారినే యూనిక్గా ఉంటాయి. ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.